అస్సలు నా సిచ్యువేషన్ ఏం బాగాలేదు లిటరలీ. ఎందుకంటే ఒక చెత్త విధం ఏం కమెంట్ చేసిందంటే, నీకు విరాట్ కోహ్లీ అంత ఇష్టమైతే ఫస్ట్ నువ్వు ఒకసారి ఫారెస్ట్లోకి పోది అని చెప్పిండు. ఎవరు లేని దగ్గరికి పోన్నాడు. నేను అసలు ఎట్లుంది మీకు అర్థమైపోతుంది గైస్. ఇది ఆర్సీబీ. నన్ను ఇంకా కొంతమంది ఎవరో అసలు నాకు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళు నా వెనకాల వచ్చిండ్రు. వచ్చిన తర్వాత నాకు సౌండ్స్ వస్తుంటే భయం అవుతుంది. వాళ్ళు నన్ను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇక్కడ ఇది అంతా ఇట్లా ఏ చేసినారు మీకు కనిపిస్తుందో లేదో. సో గైస్, విరాట్ కోహ్లీ పైన అభిమానంతోనే నేను ఇక్కడ సైడ్ వచ్చిన. అసలు మీకు ఎవరేం కనిపించారు, అసలు ఒక్కటే ఒక స్ట్రీట్ లైట్ ఉంది అంతే. అండ్ ఇంకొకటి ఏంది, విరాట్ కోహ్లీ కోసం యాజ్ ఎ లాయల్ ఫ్యాన్గా నేను విరాట్ కోహ్లీ కోసం చచ్చిపోవడానికైనా రెడీ. ఓకేనా, ఒక్క కమెంట్ వల్ల నేను ఇక్కడికి వచ్చిన. నేను ఇక్కడ నుంచి బయటికి ఎప్పుడు వస్తానో అయితే ఎవరికి తెలియదు. అండ్ మొహమ్మద్ సిరాజ్ ని నెక్స్ట్ ఇయర్ 2026 IPLలో ఆర్సీబీ ఫ్రాంచైజ్కి తీసుకోవడానికి మన ఆర్సీబీ టీం వాళ్ళు గుజరాత్కి వెళ్ళి మొహమ్మద్ సిరాజ్ని కలవడం జరిగిందంట. సో గైస్, అసలు లిటరలీ ఒక్క కమెంట్ వల్ల నేను యాజ్ ఎ లాయల్ ఫ్యాన్గా చూపించుకోవడానికి ఇక్కడ వచ్చిన. ఎండ్ ఆఫ్ ద డే, జై విరాట్ కోహ్లీ, జై ఆర్సీబీ. నెక్స్ట్ ఇయర్ IPL కూడా ఆర్సీబీ గెలుస్తారు.